ఎంతో మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. కొందరు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని స్టార్ హీరోలుగా ఎదిగారు. మరికొందరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చివరకు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈ ప్రయాణంలో అక్కినేని అభిమానులు మాత్రం ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన క్షణం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అదే అక్కినేని అఖిల్ ఖాతాలో ఒక పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడడం. మా అఖిల్ బాబుకి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ ఇస్తుంది అని అనుకున్న ప్రతిసారి నిరాశ ఎదురైంది. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వం కింగ్ నాగార్జున కుమారుడు అనే గుర్తింపు చిన్నప్పటి నుండే అభిమానుల్లో ఏర్పడిన అనుబంధం కారణంగా అఖిల్పై ప్రత్యేకమైన దృష్టి నెలకొంది. హీరోగా పరిచయమైన తొలి సినిమా నుండే ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం లభించింది. కానీ అభిమానులు ఊహించిన స్థాయిలో విజయాలు మాత్రం ఆయనకు దక్కలేదు. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయనకు తొలి అడుగు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత హలో రూపంలో మంచి ప్రయత్నం చేశారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం భావోద్వేగపూరిత ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రం పెద్ద విజయం సాధించలేదు. తర్వాత మిస్టర్ మజ్ను కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అఖిల్ కెరియర్ పై సందేహాలు మొదలయ్యాయి. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రూపంలో ఆయనకు కొంత ఊరటనిచ్చే విజయం దక్కింది. పూజా హెగ్డేతో కలిసి నటించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఇంకా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే వారికి కావాల్సింది ఒక డీసెంట్ హిట్ కాదు, అఖిల్ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లే పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్. ఆ ఆశలన్నీ ఏజెంట్ సినిమాపై పెట్టుకున్నారు. భారీ బడ్జెట్తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకు ముందు విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అఖిల్ కూడా ఈ సినిమా కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకున్నారు. శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. అయితే అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా ఫలితం అఖిల్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆయన ఒక్కసారిగా మీడియాకు, సోషల్ మీడియాకు దూరమయ్యారు. దాదాపు 3 సంవత్సరాల పాటు పెద్దగా కనిపించలేదు. అభిమానులు కూడా ఆయన తదుపరి సినిమా కోసం ఆతృతగా ఎదురుచూశారు. ఎలాంటి కథతో తిరిగి వస్తాడు, ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే ప్రశ్నలు తరచూ వినిపించాయి. ఇలాంటి సమయంలో అఖిల్ లెనిన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుండే ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే ఇప్పటి వరకు స్టైలిష్ హీరోగా లవర్ బాయ్ ఇమేజ్తో కనిపించిన అఖిల్ ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు. దర్శకుడు అబ్బూరి మురళీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక రా అండ్ డ్రస్టిక్ విలేజ్ డ్రామాగా రూపొందుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో గ్రామీణ నేపథ్య కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. దసరా, బలగం వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే ట్రెండ్ను అర్థం చేసుకున్న అఖిల్ ఈసారి పూర్తిగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో అఖిల్ తొలిసారిగా ఒక పక్కా ఊర మాస్ యువకుడిగా కనిపించబోతున్నాడు. లుంగి, గడ్డం, సాధారణ గ్రామీణ కుర్రాడి బాడీ లాంగ్వేజ్తో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు చూసిన అఖిల్కు పూర్తి భిన్నంగా ఈ పాత్ర ఉండబోతుందని స్పష్టమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్లకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా సినిమాలోని గ్రామీణ వాతావరణం, యాక్షన్ ఎలిమెంట్స్, భావోద్వేగాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా నిజంగానే అఖిల్ కెరియర్కు టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతుంది. ఈ అంచనాలను మరింత పెంచింది కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు. ఇటీవల లెనిన్ సినిమా ఫస్ట్ కట్ను చూసిన నాగార్జున తన ఆనందాన్ని దాచుకోలేకపోయారట. మీరు ఒక కొత్త అఖిల్ను చూడబోతున్నారు అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాగార్జున సాధారణంగా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా స్పందిస్తారు. అలాంటి వ్యక్తి ఇంత కాన్ఫిడెంట్ గా పబ్లిక్ గా మాట్లాడడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కంటెంట్ లో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి నాగ్ ఇంత నమ్మకంగా చెబుతున్నారు అంటూ అక్కినేని అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. అఖిల్ ఇన్నేళ్లుగా పడుతున్న కష్టానికి ఈసారైనా ఫలితం దక్కుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా లెనిన్ పై భారీ హైప్ కనిపిస్తుంది. అయితే ఇంతవరకు అంతా సవ్యంగానే సాగుతున్నట్లు కనిపించినా ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. మొదట ఈ సినిమాను జూన్ 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఎలాంటి వాయిదాలు ఉండవని స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి పోస్ట్ పోన్ డ్రామా ఉండదని భావించారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరో వార్త చక్కెర్లు కొడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల సినిమాను జూన్ 26 నుండి జూలై 10కి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త అక్కినేని అభిమానులను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. ఇప్పటికే 4 ఏళ్లుగా అఖిల్ నుండి సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు మాత్రం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం, ఇంకొన్ని రోజులు ఆగితే ఏమవుతుంది, మంచి అవుట్పుట్ కోసం ఆలస్యమైనా పర్వాలేదు అంటూ పాజిటివ్గా స్పందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ కేవలం ప్రచారమే. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే. విడుదల తేదీపై స్పష్టత వచ్చిన తర్వాతే అభిమానుల సందేహాలకు తెరపడే అవకాశం ఉంది.